వచ్చింది. ఇంకొకటి ఏంటంటే సోయాబీన్స్తో చాలా కలర్గా వచ్చింది, చాలా బాగా వచ్చినాయి, సేమ్ చికెన్లా, కానీ టేస్ట్ కూడా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. ఈరోజు నేను నూడిల్స్ చేస్తున్నానండి. ఇవి బయట దొరుకుతాయి, మార్కెట్లలో షాపులలో దొరుకుతాయి. ఇవి ఒక 2 తీసుకున్నాను. దీనికి వాటర్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మంచి నూనె వేసి ఆన్ చేస్తా, స్టవ్ ఆన్ చేస్తా. నూనె వేస్తున్నానండి. దీంట్లో 1 స్పూన్ నూనె వేసుకున్నాను. దీనికి ఉప్పు వేస్తున్నాను. ఇవి నీళ్ళు మరగబెట్టాలి. మరగబెట్టినాక నూడిల్స్ వేద్దాము. చూడండి, మరిగిపోతుంది. దీంట్లో ఇది వేసేస్తాను. మనకు ఒక పలుకులాగానే ఉండాలి నూడిల్స్. ఉడికినాక మరి మొత్తం మెత్తగా కాకూడదు. మనకు మళ్ళా క్యాప్సికమ్, ఆనియన్స్ అవి వేసేటప్పుడు మంచిగా రాదు, జున్ను జున్ను అవుతుంది. ఒక పలుకు ఉండాలి. చూడండి, ఇంకా ఒక 2 నిమిషాలు ఇట్లా ఇరుగుతుంది, కానీ ఇంకా దీంట్లో 50% ఉంది. కనిపిస్తుంది కదండి. కొద్దిగా ఇంకొక 2 నిమిషాలు అయితే తీసేయాలి. మనకు అప్పుడే ఇది కనిపిస్తుందండి, ఇట్లా తెల్లగా కనిపిస్తుంది. కొద్దిగా లైట్గా తెల్లగా కనిపిస్తే చాలు, ఉడికిపోయింది, అప్పుడే అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది. సోయాబీన్స్ అని అంటారండి. మళ్ళీ మనం తాలింపులో వేసే వరకు మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు తీసేద్దాం. ఒకటి పెద్దది కడాయి పెట్టేస్తాను నేను. పెద్దదే కావాలి కడాయి దీనికి. ఇది మిల్ మేకర్ అండి. అయితే నేను దీనికి కొంచెం కార్న్ఫ్లవర్ వేసి ఉప్పు కారం పట్టించి గరం నీళ్ళల్లో మెత్తగా చేసిన. ఫస్ట్ గరం నీళ్ళల్లో మెత్తగా చేసి ఉప్పు కారం పట్టించినాక కార్న్ఫ్లవర్ వేసి కారం వేసిన. ఇవి ఫ్రై చేస్తా, నూడిల్స్లో వేసుకోవడానికి. ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వెజ్ తినే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఒక బౌల్ నూనె వేస్తున్నాను. తర్వాత ఎల్లిపాయలన్నీ చిన్నగా ముక్కలు చేశాను, అవి వేస్తాను. ఇది ఫ్రై కావాలి, గోల్డెన్ ఫ్రై వేస్తాను. క్యారెట్ వేస్తాను. క్యారెట్ కూడా చిన్నగా పల్సగా కట్ చేసినాను. దీంట్లో ఆనియన్స్ ఇట్లా పెద్దగా ముక్కలు తీసాను. ఇలా దీంట్లోనే ఒక ఎల్లో కలర్ది క్యాప్సికమ్ వేస్తున్నాను, గ్రీన్ కలర్ది ఒకటి వేస్తున్నాను. సగం తీసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయ్యాను. ఇది లైట్గానే ఫ్రై. కొంచెం ఉప్పు వేస్తున్నాను కొద్దిగా, ఎందుకంటే అన్నిట్లో ఉంటుంది ఉప్పు. ఇది చట్నీ దొరుకుతుంది, ఎండుమిర్చి చట్నీ. నూడిల్స్కే వాడతారు ఇది. దీంట్లో కొంచెం గ్రీన్ చట్నీ వేస్తాను. కొద్దిగా సోయా సాస్ వేస్తాను. ఇక చూడండి, నేను మిల్ మేకర్లను ఇలా చేసినాను, చాలా బాగా వచ్చినాయి. కొద్దిగా కారం తినేవాళ్ళు మనం కారం పొడి యూజ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా కారం తింటాను. కొంచెం వెనిగర్ యాడ్ చేస్తాను. కొద్దిగా చట్నీ పడుతుందండి. ఇప్పుడు నూడిల్స్ వేసేస్తున్నాను. చూడండి ఆరిపోయినాయి మంచిగా.
ఇది కలుపుకుందాము. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి, ప్లీజ్ లైక్ చేయండి. అయిపోయిందండి, వేస్తున్నాను దీంట్లో, బౌల్లో వేసేస్తాను. చూడండి చాలా బాగా